మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమృద్ధి జీవం ప్రార్థనా మందిరం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన 10 నెలల్లో దేవుడి యొక్క కృపను బట్టి మనకు ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చిన దేవుని వైపు మనం చూద్దాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క 10 నెలల్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఈ 11 నెలల్లో అడుగుపెట్టిన నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఇది దేవుని వలన జరిగిన విశ్వాసము. ఆ విశ్వాసం ఎలా ఉంటుందంట? కృపచేత నింపబడుతుంది. అంటే 10 నెలల్లో దేవుని యొక్క కృప మనతో ఉన్నది. ఈ 11వ నెలలో కూడా దేవుని యొక్క కృప ఎన్నో ఆవరిస్తున్నది. ఎలా? విశ్వాసము ద్వారా ఆవరిస్తున్నది. పరిశుద్ధ ద్వారా దేవుని నామాన్ని ఆవరించబడుతున్నది. ఆ విశ్వాసము కృపగా మారుతున్నది. హల్లెలూయా. దావీదు మహారాజు కూడా అనేక పర్యాయాల గురించి ఆయన అంటున్నాడు. 85వ కీర్తన 9వ వాక్యములో కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆడ విశ్వాస సహితముగా సత్యమును కృపను వెల్లడిపరుస్తుందంట. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ కృప ఉంటుందంట. ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన కృప నిన్ను విడిచిపెట్టిపోదు. ఈ గత 10 నెలల్లో అనేక మంది మరణించారు, అనేక మంది వ్యాధిగ్రస్తులయ్యారు, అనేక మంది మరణ పడకలో ఉంటున్నారు, అనేక మంది యాక్సిడెంట్ ప్రమాదాల చేత మరణించున్నారు. కానీ నీకు ఇంకా దేవుని కృప ఉంచాడు. ఇంకా ఈ 10 నెలల్లో గడిచినా గానీ 11వ నెలలో అడుగుపెట్టి నీ జీవితంలో శాశ్వత కృపనిచ్చిన దేవుడు ఆయన. అలానే కాదు, యోబు గ్రంథకర్త కూడా తన కృపను వివరిస్తున్నాడు. దానియేలు తన కృపను వివరిస్తున్నాడు. ఈ నెలలో అడుగుపెట్టి నీ జీవితంలో కూడా ఈ నెల మొదలుకొని నెల ముగిసేంత వరకు, అంటే చివరి వరకు దాకా దేవుని కృప నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక, నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించును గాక, దేవుడు ఆయన కృపలో నిన్ను మరుగుపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయ్యా నీ కృప చేత మమ్మల్ని ఆవరించావు, నీ కృప చేత మమ్మల్ని దీవించావు. అట్టి కృప అనుగ్రహింపచేయండి అయ్యా. అనేకమైన ప్రమాదాల చేత, మరణ ఘోష చేత, అయ్యా విపత్తు చేత, అనేక కారణాల చేత మరణ ఘోష వినపడుతుండగా తండ్రి, అయ్యా నీ కృపలో మమ్మల్ని దాచావు. ఈ 10 నెలల తండ్రి నీ రెక్కల కింద దాచావు. 11వ నెలలో అడుగుపెట్టు మా జీవితాల్లో అయ్యా శాశ్వతమైన కృపతో మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి, మహిమపరచుకోనమని యేసు దివ్యనామమున స్తుతించున్నాము తండ్రి. ఆమేన్.